డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందిన అతిసి మర్లేనా సింగ్ కు అరుదైన అవకాశం లభించింది. క్రమశిక్షణకు కార్యదీక్షకు మారుపేరుగా నిలిచిన ఆమె ఢిల్లీ సీఎంగా ఎంపికయ్యారు. పట్టుదలకు ప్రతిరూపంగా పేదల ఆత్మబంధువుగా నిలిచిన అతిసి ఇప్పటికే 14 శాఖలకు సారథ్యం వహించి ప్రత్యేక రికార్డు సృష్టించారు. రాజకీయ రంగంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన అతిసి ఢిల్లీలో అపూర్వ ఘట్టానికి తెరలేపారు. రాజకీయ రంగంలో నిజాయితీని పుడికిపుచ్చుకున్న 43 ఏళ్ల అతిసి ఆమ్ ఆద్మీ పార్టీకి కొండంత అండగా నిలిచారు. కష్టకాలంలో ఉన్న పార్టీకి దశ దిశ కల్పించి పార్టీ శ్రేణులను ముందుకు నడిపించారు. ఢిల్లీ మద్యం స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చిక్కుకొని జైలు పాలైనప్పుడు ఆప్కు ఆమె ఆత్మబంధువుగా నిలిచారు. స్వాతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీ గడ్డపై జెండా ఎగురవేసిన ఆమె ఢిల్లీ పాలనా యంత్రాంగానికి అండదండలు అందించి తిరుగులేని నేతగా కీర్తిని సంపాదించారు. రాజకీయాల్లో రౌడీయిజం ఉండరాదని నమ్మే అతిసి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అనంతరం జరిగిన పరిణామాల్లో కీలక పాత్ర పోషించారు. ఆమ్ ఆద్మీ పార్టీ విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన అతిసి ఢిల్లీలో పలువురి దృష్టిని ఆకర్షించారు. 2013 జనవరిలో ఏర్పాటైన ఆప్లో చేరిన ఆమె పార్టీ కార్యకలాపాలను చురుగ్గా చేపట్టి నిఖార్సైన నేతగా గుర్తింపును సాధించారు. 2015 మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన జల్ సత్యాగ్రహంలో పాల్గొని చారిత్రాత్మక విజయం సాధించారు. ఆ తర్వాత అలోక్ అగర్వాల్ చేపట్టిన న్యాయ పోరాటానికి అతిసి మద్దతు ఇచ్చి ఆప్ కార్యకర్తలను మరింత చైతన్యపరిచారు. ఆమ్ ఆద్మీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా వ్యవహరించిన ఆమె 2019 నాటి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2020లో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్ ను 11,422 ఓట్ల తేడాతో ఓడించి ఢిల్లీలో పలువురి దృష్టిని ఆకర్షించారు. 2020 ఎన్నికల తరువాత గోవా పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించిన అతిసి ఆప్లో కీలక స్థానాన్ని సంపాదించారు. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామాల తరువాత సౌరభ్ భరద్వాజ్ తో పాటు ఆమె కూడా ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేరి ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పి చివరికి సీఎం స్థాయికి ఎదిగారు. విద్యావేత్తగా గుర్తింపు పొందిన అతిసి మర్లేనా సింగ్ 1981 జూన్ 8న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు విజయ్ సింగ్, త్రిప్తా వాహీలకు పుట్టిన మార్లేనా 2018లో అతిసిగా పేరు మార్చుకున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఆమె న్యూఢిల్లీలోని స్ప్రింగ్ డేల్స్ స్కూల్లో హై స్కూల్ చదువు పూర్తి చేశారు. 2001లో సెయింట్ స్టీఫెన్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్న అతిసి ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 2005 ఆక్స్ఫర్డ్ మాగ్డలెన్ కాలేజీ రోడ్ స్కాలర్ గా వెళ్లారు. 2015 నుంచి 2018 వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా కూడా వ్యవహరించిన ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమం, సంస్కృతి, పర్యాటకం, విద్యుత్, ప్రజా సంబంధాలు తదితర మంత్రిత్వ శాఖలకు సారథ్యం వహించి ప్రత్యేక గుర్తింపును పొందారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.